జయ సంఖ్య అని పేరు. త్రయోదశిని జయతిథి అంటారు. అంటే 13 అన్నది చాలా గొప్ప సంఖ్య. అటువంటి 1300 యాగములు నిర్వహించటం అన్నది అసాధారణమైనటువంటి ఒక గొప్ప క్రతుమూర్తి ఆయన. క్రతు అంటే యాగము. యాగములలో శ్రేష్టవాచకము క్రతువు. అటువంటి క్రతువులు 1300 నిర్వహించి ఎందుకు నిర్వహించగలిగారంటే ఇందు పేరే సోమయాజుల. సోమయాజి అని ఊరికే పేరు రాదు. సోమయాగము చేసి రామేశ్వర శర్మ గారు వారి తాత తండ్రి అంటే తాత ముత్తాత అట్లాంటి వాళ్ళు ఉంటేనే సోమయాజుల అని ఇంటి పేరు వస్తుంది, మరి ఊరికే రాదు. అటువంటి ఇంటి పేరు కలిగిన వారు కాబట్టే రవీంద్ర శర్మ గారికి ఆ ఇంటి పేరే సోమయాజుల అని రావటము, తత్కారణముగా 1300 క్రతువులు నిర్వహించటం చాలా కష్టమైన పని. ఎప్పుడో ఈశ్వరనామ సంవత్సరంలో కలియుగములో శీఘ్ర వరప్రసాదం అన్నారు. అంటే ఏ దేవతను ఉపాసించినా శీఘ్రమే వరము. ఇంకా శీఘ్రం ఏమిటయ్యా అంటే కలియుగంలో ఎట్లా ఉంటుందంటే యాగము, జపము, తపము ఏది చెయ్యాలన్నా ఇదిగో ఇది వారం రోజులు చెయ్యండి, ఇది 6 నెలలు చెయ్యండి, ఇది సంవత్సరం చెయ్యండి అని చెప్తామనుకోండి, ఎవరికి రుచించదు. ఇట్లా నువ్వు కళ్ళు మూసుకో, ఇట్లా తెరిచేటప్పటికంతా నీకు వరం వస్తుందంటారనుకో అని అప్పుడు ఇంకా దాని మీద వేగము వేళ్ళు ఇట్లా కదిలిపోతూ ఉంటాయి. లైకుల మీద లైకులు. అట్లా ఫేస్బుక్ అన్నది దానికి సహస్ర శీర్షా పురుష, అక్కడ సహస్రమే చెప్పారు, శతసహస్ర శీర్షా పురుష అన్నట్లు ఫేసులు సహస్రాలు అయిపోతూ ఉంటాయి. ఆ ఫేసులు లైకులు బుక్కులు అన్ని కూడా ఏమిటి అంటే వేగము. చెప్పేవాళ్ళు కూడా అట్లాగే కండువాలు వేసుకొని చెప్తుంటారు. ఇట్లా 5 నిమిషాలు కూడా కాదు, నువ్వు ఇట్లా 3 సార్లు చెప్పావంటే కళ్ళు తెరిచేటప్పటికీ అమ్మవారు వచ్చేస్తుంది నీకు ఎదురుగానే. అంత వేగం కావాలి. ఎవడికి తీరిక లేదు, కోరికలే తప్ప ఎవడికి ఓపిక లేదు. ఆగడానికి ఎదురు చూడడానికి. పాపం 10,000 సంవత్సరాలు తపస్సులు చేశారు, 20,000 సంవత్సరాలు చేశారు, 100 సంవత్సరాలు తపస్సు చేశారంటే విసుగు. అసలు అంత కాలం చెప్తేనే విసుగు వస్తుంటుంది మానవుడికి. ఎందుకంటే వేగమే కాలం యొక్క స్వరూపం. ఈ కలియుగం అనేదే అతి వేగం అన్నమాట. ఏదో నెమ్మదిగా ఉపన్యాసం నాగఫణి శర్మ గారు అంటే ఏదో రవీంద్ర శర్మ గారు చెప్పటము, ఎక్కడో అక్కడ ఇక్కడ టీవీల్లో చూడటము, అనేక కారణాల చేత ఇవాళ అమ్మగారు తల్లులు అందరూ కూడా ఇక్కడ తల్లులే ఎక్కువ కనిపిస్తున్నారు. అందరూ చాలా గొప్ప యోగం. ఎందుకంటే చెడి యాగం కదా, యాగమే అమ్మవారు. అందుకని ఏమన్నాడంటే కృతే వరదరాజస్తు అన్నాడు. కృతయుగంలో ఎవరయ్యా దేవుడు అంటే వరదరాజస్వామి అన్నాడు. అంటే ఇవి చెప్పొద్దండి మాకు, అమ్మగారుల గురించి చెప్పండి అన్నాడు ఒక ఆయన లేచి. కృతేతు రేణుకాశక్తి అన్నాడు. కృతయుగంలో రేణుకాదేవి శక్తి అండి అన్నాడు. ఆమెనే చిన్నమస్తాదేవి అని అనేక రూపాలతో కొలుస్తున్నారు. రేణుకా ఎల్లమ్మ అని వాడు అన్ని చోట్ల గ్రామ దేవతలుగా కొలుస్తున్నారే ఆ రేణుకాదేవి. కృతేతు రేణుకాశక్తి అన్నారు. సరే, బానే ఉంది. త్రేతాయాం జానకీ తథా. త్రేతాయుగంలో ఎవరయ్యా అంటే ఆ యుగాన్ని ఉద్దీపనం చేసినటువంటి శక్తి సీతాదేవి. జానకీ తథా. ద్వాపర యుగంలో ఎవరయ్యా? ద్రౌపది చైవ. ద్రౌపదీ దేవి శక్తి అన్నాడు. ఇంకా కలియుగం. కలవు యుగే. కలియుగంలో ఎవరండి అన్నారు. ఎవరి పేరు చెప్తారని అందరికీ ఉత్కంఠ. ఏ ఒక్క పేరు చెప్పినా రెండో పేరు చెప్పకపోతే చెప్పేవాడికి సమస్య. అందుకని ఆయన కూడా ఋషులు వాళ్ళెంత గొప్పవాళ్ళు. మనస్తత్వ శాస్త్రంలో వాళ్ళు శిఖరాగ్రానికి వెళ్ళినటువంటి మహాత్ములు వాళ్ళు. అందుకని కలవు శక్తి గృహే అన్నాడు. ప్రతి ఇంటికి ఒక శక్తి ఉంటుంది నాయన కలియుగంలో. అసలు ఇంటికి ఒక శక్తి కాదు, ఇంటికి కొన్ని శక్తులు. అంటే వాళ్ళదే ప్రాధాన్యం. అందుకని ఏమిటంటే రామాయ అన్నారు రాముణ్ణి. రాముడు గొప్పవాడు. సరే, సంతోషం, నమస్కారం పెట్టారు, బాగానే ఉంది. రామభద్రాయ, ఆయన పట్టభద్రుడయ్యాడయ్యా, సామ్రాజ్యం మీద కూర్చున్నాడు సింహాసనం మీద అంటే సరే ఓ 2 నమస్కారాలు పెట్టండి పర్వాలేదు. రామాయ రామభద్రాయ అన్నారు.
రామభద్రాయ రామచంద్రాయ వేధసే అన్నారు. రామచంద్రాయ, చంద్ర రంజనాత్ చంద్ర అంటే చాంద్రీ లక్షణాత్, వెన్నెలలాగా అందరి మనస్సుల్లో ప్రకాశిస్తూ ఉన్నాడట. అందుకని రామచంద్రుడయ్యా అన్నాడు. ఇంకా సంతోషం కదండి. ఓ 3 నమస్కారాలు పెట్టండి అని. వేధసే సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయ్యా ఆయన. సంస్కృతంలో బ్రహ్మ అన్నాడు అంటే నభూతే. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి బ్రహ్మాత్మకుడైనటువంటి స్వామి అంటే 4 ముఖాలు కాబట్టి 4 నమస్కారాలు పెట్టారు. వేధసే రఘునాథాయ, రఘువంశమునకే మూలమండి ఆయన అన్నాడు. సరే ఒక 5 నమస్కారాలు పెట్టచ్చు, ఆయనకి ఏం తక్కువ. నాథాయ కేవలం రఘువంశానికే కాదండి, అందరికీ నాథుడు. నమః అన్నాడు. ఇంత చేసి అమ్మవారు కొంగును ముడి వేసుకుంటే అట్లా వెనకాల నడుస్తున్నాడు ఆయన. ఇదిగో ఇది చాలా బాగుందండి, ఈ రూపము గొప్పది అన్నాడు. ఎందుకంటే ప్రతి ఆయన కూడా ఆయన భార్యకు విధేయుడే. ఇంట్లో ఎవరినన్నా అడగండి, మా ఆవిని అడిగి చెప్తానండి అంటాడు. అడుగుతాడో లేదో మనకు తెలియదు, రహస్యము. కానీ అడిగి ముందే బయటకు వచ్చి ఉంటాడు. ఎంత రహస్యం ఉందో ఎవరికీ తెలియదు. అందుకని రాముడు ఎన్ని అనంత కోటి నమస్కారాలు పెట్టండి సీతాయాపతయే అన్నారు కాబట్టి. ఎందుకంటే సీతా భక్తులు ఎక్కువ ఉంటారు లోకంలో. రామ భక్తులందరూ కూడా సీతా భక్తులే మళ్ళీ. ఎందుకంటే రాముడికి కూడా అన్నం పెట్టాల్సిన తల్లి ఆమె కదా. మనకెవరు పెట్టాలి మరి? మనకేమో రాముడు వడ్డిస్తాడా? రాముడింటికి పోయినాం అనుకోండి, మళ్ళీ సీతాదేవి గరిట తీసుకొని మనకు పెట్టాలి. అందువల్ల ముందు అమ్మగారికే నమస్కారం పెట్టాలి అందరం కూడా. అమ్మవారికి అంత ప్రాధాన్యం ఉన్నది కాబట్టి కలవు శక్తి గృహే గృహే అన్నారు. అంటే స్త్రీ ఎంత గొప్ప మాట, మీరు నేను చెప్పే మాట కాదు, శంకర భగవత్పాదులు అన్నారు. ఏమిటి ఎంత గొప్ప మాట అన్నాడు? శివ శక్త్యాయుక్త యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి. అమ్మా నీ పేరును భవాని, ఓ పార్వతి, శివ, ఏ పేరు అనడానికైనా వాడు పుణ్యం చేయకపోతే వాడు నీ పేరు పలకలేడు తల్లి స్వామి అన్నాడు. ఎందుకు అమ్మా నీ గొప్పతనము అంటే శివుడే ఇట్లాంటి వాడు అన్నాడు. అప్పుడు కానీ మనకు అర్థం కాదు. ఏమయ్యా శివుడు? శివా నీకు నమస్కారం అన్నాం అనుకో, ఆయన చెయ్యి ఎత్తి ఇలా ఆశీర్వచనం అనాలి, నీకు అనుగ్రహం రా అనాలి. ఇలా చెయ్యి ఎత్తాలంటే ఇక్కడ అమ్మవారు ఉండాలి. శివ శక్త్యాయుక్త యది భవతి శక్త ప్రభవితం, చెయ్యి ఇట్లా ఉన్న చెయ్యి ఇలా ఎత్తాలంటే ఇక్కడ అమ్మవారు కూర్చోవాలి వచ్చి, అప్పుడే చెయ్యి ఇలా అనగలుగుతాడు. నువ్వు లేవనుకో తల్లి, ఇక్కడ ఆయన చెయ్యి ఇట్లే ఉంటుంది. ఏమి స్వాయనకి చేత కాదు. ఆ చేత అనేది ఎవరంటే తల్లి నువ్వే. యా దేవి సర్వభూతేషు చేతనా ఇత్యభిధీయతే, యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు. అన్ని నువ్వు ఏ పని అనుకుంటే తద్రూపం అమ్మవారే. అందుకే కదా కలియుగములో ఇన్ని యాగాలు చేసినటువంటి మహానుభావుడు అయుత చండీ యాగము. అంటే 10,000 విధాలుగా 10,000 పారాయణాలు చేయాలి. చిన్న విషయము కాదు. మరి 5 రోజుల ఈ క్రతువులో 10,000 ఎలా చేస్తారండి అంటే ఆయన చేస్తూనే ఉన్నారు. అమ్మవారి పాదాలు పట్టుకునే ఉన్నారు. రోజు 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 చేస్తూ శిఖరాయమానముగా కేవలం ఇక్కడ తద్దశాంశము క్షీరతర్పణము, తద్దశాంశము హవనము పెట్టుకున్నారు. ఎంత మంత్రము దేవాను భావయత అనేనా తే దేవా భావయంతు అహా అన్నాడు. ఈ ఇద్దరు దధతుర్భువనద్వయం అన్నాడు కాళిదాసు. ఈ 2 ఆకాశములో ఉన్నటువంటి ఇంద్రాది దేవతలు, నేల మీద మన రవీంద్ర శర్మ గారి లాంటి మహాత్ములందరూ నిరంతరము యాగములు యజ్ఞములు చేసి దేవతలను సంతోషపెడతారట. ఆ దేవతలు ఏం చేస్తారు? ఆయన వర్షం కురిపిస్తాడు. వర్షం కురిపిస్తే మనకేం లాభమయ్యా అంటే మనకే లాభము.
ఇంతో అంతో పొలం ఉన్నవాడు, చుట్టూ చెట్లు వేసుకున్నవాడు, ఆ చెట్లు పండాలి, పంటలు ఇయ్యాలి, ఆ పంటలతో మళ్ళీ పాడి పెరగాలి. ఆవులు, ఎద్దులు, మానవులు ఆవిర్భాగమనిస్తే దేవతలు ఆనందిస్తారు. దేవతలు ఆనందించి భూమండలమునకు మళ్ళీ వర్ష రూపేణ అనుగ్రహము. ఎప్పుడు ఎండలు రావాలో, ఎంత ఎండ కావాలో, ఎంత వాన కావాలో ఎవరు విభాగం చేస్తారు? మనం జాగ్రత్తగా లేకపోతే ప్రకృతిని. అందుకే మన దేశంలో ఒక గొప్ప విషయము, దేవత ప్రకృతి అంతా దేవతలే. మనకు చెట్టు దేవత, పుట్ట దేవత, గుడిలో దేవత, గుడి పైన దేవత, నీవు దేవత, నేను దేవత. ప్రతి మానవుడిలోనూ భగవంతుడు ఉన్నాడు. ఇంత విశాలంగా హైందవ ధర్మంలో దర్శనం చేశారు. ప్రపంచంలో ఎవడికి ఇంత శక్తి లేదు. వాడికి నువ్వు దేవుడు కాదు, నువ్వు దేవుడు కాదు, నువ్వు దేవుడు కాదు, అసలు మీ దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే వాడు అడ్రస్ చెప్పలేడు. మనకేమో కైలాసం అని పేరు పెట్టాడు, సత్యలోకం, బ్రహ్మలోకం అన్నాడు, వైకుంఠం అన్నాడు. నీ ఇష్టం రా అన్నాడు. మేము వైకుంఠానికి పోయి అక్కడ చూస్తామని అంటే అక్కర్లేదురా, భూలోకంలోనే వైకుంఠం ఉంది అన్నాడు. మేము అంత దూరం పోలేమని అంటే భూలోకంలోనే కైలాసం ఉందిరా. మేము కాశీ దాకా పోలేమండి. ఇలా ఇక్కడే కాళేశ్వరం ఉందిరా, నేను కాళేశ్వరానికి కూడా పోనండి. ఎవడో ఒకడు ఉన్నాడు మహానుభావుడు, నేను పోనన్నాడు. ఏం పోవద్దురా, నీకు నువ్వే దేవుడు. సోహం భావేన పూజయేత్ హంస హంస పరమహంస, సోహం హంస సోహం హంస, హంస హంసేతి యో బ్రూయాత్ హంసో నామ సదాశివః. హంస అన్నాడు, సోహం 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 అని అంటున్నాడు. ఈయన హంసో హంసో అంటున్నాడా, సోహం సోహం అంటున్నాడా తెలియదు. కొంతసేపు ముందుకు వెళ్ళాక ఏమిటంటే సహ అహం రెండు ఉన్నాయి. ఒకటి ఉచ్ఛ్వాసము, ఒకటి నిశ్వాసము అన్నాడు. ఒక ఊపిరి పీలుస్తున్నాడు, ఒక ఊపిరి వదులుతున్నాడు. దీన్నే యోగము అన్నాడు. యాగమూర్తి, యోగమూర్తి, భోగమూర్తి, రాగమూర్తి, ఇన్ని పేర్లు ఎందుకు వచ్చాయి? మన గౌరీ శంకరుడు చెప్తున్నాడు. గురువు గారు ఆయన పెద్ద రాగమూర్తి, యోగమూర్తి, ఈయన యాగమూర్తి. ఈ పేర్లన్నీ ఎట్లొచ్చాయంటే అమ్మవారే యోగ స్వరూపిణి. చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత. దేవకార్యం కోసమే వచ్చింది ఆమెకు, వేరే పనులు ఏమీ లేవు. దేవకార్యం ఎక్కడ జరిగితే అమ్మవారు అక్కడ ఉంటుంది. ఏమిటి దేవకార్యము? యాగము, యజ్ఞము, భజనము, సేవనము, కుంకుమార్చనము, సద్భావనము. మంచి చీర కట్టుకుంటే కూడా అమ్మవారు ఉన్నట్టే. అన్ని ఫారిన్ డ్రెస్సులు వేసుకోకుండా ఉన్నాం అనుకోండి, అమ్మవారు ఉంటుంది. ఫారిన్ డ్రెస్సులో ఉండదా అండి అంటే ఉండొచ్చు. అక్కడ కూడా భావన సరిగ్గా ఉండాలి, భావనము గొప్పగా ఉండాలి. ఆ భావనము బాగుంటే జీవనము గొప్పగా ఉంటుంది. అటువంటి వాళ్ళ దగ్గర అమ్మవారు కొలువై ఉంటుంది. రాగస్వరూప పాషాఢ్య. అమ్మగారు అందరూ లలితా సహస్రనామాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ సాక్షాత్తు లలితాదేవి కొలువై ఉన్నది. ఇక్కడ ఎలా? మహానుభావుడు ఆయనకు స్వప్న దర్శనం ఇచ్చింది. అందరి స్వప్నాల్లో వస్తాయా? వచ్చింది, పాములు వచ్చింది, నీళ్ళల్లో పడిపోతున్నట్టు ఇట్లాంటి కళలు వస్తాయి. వాళ్ళ పుణ్యాన్ని బట్టి కళలు వస్తాయి. మరి ఆయనకేమో అష్టాదశ భుజ ఉన్నటువంటి అమ్మవారు కళలోకి వచ్చింది. ఎంత యోగం అండి, ఎంత పెద్ద విషయం. గొప్ప వాళ్ళ గొప్ప కళలే వస్తుంటాయి. మీరు కూడా అమ్మవారి భావన చేస్తే అమ్మవారే వస్తుంది. ఎప్పుడు భయము, పక్కింటివాడు, ఎదురుంటివాడు, మన వెనకింటివాడు, ముందింటివాడు, వాడు 2 అడుగులు ముందుకు జరిగి గోడ కట్టాడు, ఇవే ఉంటే ఇవే వస్తాయి. వాడు ఎప్పుడు గోడలు ఎవడు సరిగ్గా కట్టాడు, ఎవడో జరిగే కడుతుంటాడు. ప్రపంచంలో అదొకటి. వాడికి 10 ఎకరాలు ఉన్నా సరే 10 అడుగులన్నా జరిగి గోడ కడితే తప్ప వాడికి నిద్ర రాదు. వాడు మహానుభావుడు. మరి ఏం చేస్తాము? కాలం అట్టుకుంది. 10 ఎకరాలు ఉంది కదరా, ఈ 10 అడుగులతో ఏం కావాలంటే కొసలు. పాపం 10 కిలోలు బేరమాడి వంకాయలు కొన్నాడు. 4 వంకాయలు ఇలా వాడు చూసో చూడకుండానో ఇలా వేసుకుంటే తప్ప వాడికి ఆ పప్పు, ఆ వంకాయతో పప్పు అన్నం తిన్నట్టు ఉండదు. వాడికి ఏం చేస్తాం? వాడి జాతకం, వాడి జన్మ విశేషం. మహాత్ముడు అట్లా పుట్టాడు, వాడి పుట్టుకలోనే అతని విశేషం. అందువల్ల ఆమె అవతల కూరగాయలు అమ్మే ఆమె పాపం ఏదో కష్టపడి తల మీద పెట్టుకుని లేదా బండి దోసుకుని వస్తే 10 కిలోలు కొన్నాడు కదా. 4 వంకాయలు వేసుకోకపోతే ఏమైంది వీడికి? కానీ మళ్ళీ 4 వంకాయలు ఆమె చూడకుండా అటు తిరిగినప్పుడు ఇటు తిరిగినప్పుడు ఒక 4 వేసుకుంటే వాడికి ఏమో మేరు పర్వతం మీద కూర్చున్నంత ఆనందంగా కలుగుతుంది వాడికి 4 వంకాయలలో. అది మానవుడి మనస్తత్వం. అందుకని ఇట్లా మనం ఈ ప్రపంచములో విషయాలుంటే అవే వస్తాయి మనకు స్వప్నంలో. ఎవరు భగవద్ భావన కలిగి ఉంటారో
అట్లాంటి వాళ్ళకి ఆయన 18 భుజాలతో, నేను అమ్మవారిని చూడగానే నాకు ఎప్పుడో నా పాట గుర్తొచ్చింది. అష్టాదశ భుజ కళ్యాణి ఇష్టార్థ వరద శర్వాణి అని ఎప్పుడో పాట రాశాను. రాయటం అంటే నేను పాడటమే, పాడిన తర్వాత ఎప్పుడో మా వాళ్ళు రాస్తారు ఇంట్లో కూర్చొని. అష్టాదశ భుజ, నాకు అమ్మవారు అట్లా దర్శనం ఇచ్చింది. అష్టాదశ భుజ కళ్యాణి ఇష్టార్థ వరద శర్వాణి. 18 భుజములు అంటే ఆమెకి ఇవ్వడానికి ఆయన ఇరు చేతులా ఇస్తుందండి అమ్మవారు వరాలు అన్నారు. 2 చేతులతో ఇస్తుందన్నారు, 4 చేతులతో ఇస్తుందన్నారు. 18 చేతులు ఉన్నాయనుకోండి అమ్మవారికి, ఇంకా ఇవ్వడమే పని ఆమెకు. తీసుకునే వాళ్ళు వాడే శ్రమపడి తీసుకోవాలి వరాన్ని. అటువంటి అమ్మవారు ఆయనకు దర్శనం ఇచ్చింది. ఎంత గొప్ప విషయం. అందుకని ఈ చుట్టూ అనేకమైనటువంటి అమ్మవార్లు, అటువైపు జోగులాంబ, ఇటువైపు ఇంకో అమ్మవారు, 4. ఒక తూర్పు రాణి కాదు ఆమె రాణి. ఎంత గొప్పది అంటే ఎన్ని ఐశ్వర్యాలైనా రాణి తూర్పుకు. అందుకని తూర్పు రాణి అని అయింది. ఇంకా రాణి ఇంకా రాణి అని అన్ని రావాలి. అట్లా నా పలకపోతే కూడా ఉపయోగమే. తూర్పు రాణి అన్నారు. ఈ తూర్పుకి ఇంకా రాణి ఇంకా రాణి. కుచేలుడే కుబేరుడు అమ్మా నీ దయ సోకగా. కుచేలుడు అంటే ఏమీ లేని వాడు, నిరుపేద, వాడు కుబేరుడు అవుతాడు. ఏమిటి? ఒక్కసారి ఇలా చూస్తే చాలు, అట్లా కొస చూపు చాలు, మొత్తం ఇలా చూస్తే వాడు ఏమైపోతాడో ఇంకా. అమ్మవారి కొస కడగంటి చూపు అన్నాడు. కుచేలుడే కుబేరుడు అమ్మా నీ దయ సోకగా. కుబేరుడే కుచేలుడు అమ్మా నీ దయ సోకక. ఏం తేడానండి? అక్షర మాత్రమే అంత భేదమా, అది నీ దయగాక. అక్కడ సోకగా అన్నాము, సోకక్క అన్నాము, గాక. అక్షర మాత్రమే అంత భేదమా, అది నీ దయగాక. అందువల్ల అమ్మవారు ప్రతి అక్షరంలోనూ అమ్మవారు కొలువై ఉన్నది. అటువంటి అక్షర స్వరూపిణి అయినటువంటి అమ్మవారు లలితా పరమేశ్వరీదేవి అయి, లలిత అంటేనే చాలా లలిత అంటే తేలిక, నీకు సులభంగా అందే అమ్మ అన్నారు. చండీ సా చండీ నవకోటి మంత్ర సహితామాం పాతు విశ్వేశ్వరి. 9 మంత్రములతో కూడుకొని ఉన్నది చండీదేవి అన్నారు. ఎటువంటిది ఆమె? చెడి కోపే అనే ధాతువు సంస్కృతంలో. అచండ అంటే కోపం. ఎవరి మీద కోపం ఆమెకు? చండముండాసురులు, చండ భండాసురుల యందు కోపము. ఇదిగో ఏ కారణము చేతనైతే నువ్వు తల్లి ఈ చండాసురుణ్ణి ముండాసురుణ్ణి సంహరించావో తతో చండీ ఇది ఖ్యాత. ఇప్పటి నుంచి నువ్వు చండీ అనే పేరుతో పిలువబడుతున్నావు తల్లి అని ఇంకో అమ్మవారు లలితాదేవి ఆమెకు చెప్పింది. నువ్విప్పటి నుంచి చండీవి అని. ఈమె ఇంకో రూపం. అన్ని అమ్మవారి యొక్క దివ్య అవతార స్వరూపాలు ఈ సప్తశతిలో వర్ణింపబడ్డాయి. ఎక్కడెక్కడో శతాక్షి. నేను 100ల కొద్ది కనులతో ఋషులను, దేవతలను, బ్రహ్మకర్మ నిర్వాహకులను నిరంతరము 1000 కన్నులతో చూస్తుంటాను అన్నది. శతాక్షి శ్యామహం, అప్పుడు నేను శతాక్షి అనే పేరుతో పిలువబడతాను అన్నది. అనావృష్ట్యాం అనంభసి, నీళ్లు లేవు, ఆహారము లేదు, ప్రాణులందరూ కొట్టుమిట్టాడుతున్నారయ్యా అంటే అలాంటి స్థితి రాణిస్తానా? అన్నపూర్ణ భవిష్యామి, అన్నపూర్ణనై ఉంటాను నేను అప్పుడు సర్వత్రా, నీకు అన్నం పెడుతూనే ఉంటాను రా లోకం లేదా. ఇలా నువ్వు మానవుడికి ఏది కావాలంటే అది, మానవుడే కాదు సర్వ ప్రాణిజాలము ఈ ప్రపంచంలో పశుపక్షాదులు ఉన్నాయి, అవి అడగలేవు, ఏం కావాలో కోరలేవు. లలితాదేవి విగ్రహం దేవాలయం పక్కనే ఉండొచ్చు, కానీ ఒక జంతువుకి ఇక్కడ కోరాలి అని తెలియదు, ఇక్కడ కోరితే అమ్మవారు ఇస్తుందని తెలియదు, అసలు ఎట్లా కోరాలో తెలియదు. కోరాలంటే దానికి వాక్కు లేదు, సంస్కారం లేదు జన్మకు. ఏ జంతువులు ఇలా 4 పాదాలతో ఇలా పడుకొని ప్రయాణం చేస్తావో వాటికి ఊర్ధ్వ గమనము లేదు. అందుకని మానవుడు ఇలా ఉంది. అంటే ఈ శరీరములో షట్కమలములు దాటి
సహస్రారములోకి జ్ఞానము ఇలా ఉద్బుద్ధమవుతుంది, వీడికే మోక్షం ఉందన్నాడు. పరమేశ్వరుడి విశేష కటాక్షం ఉంటే శ్రీ కాళహస్తి, సాలెపురుగు, ఏనుగు, పాము వాటికి ముక్తి రావచ్చు. అది పరమేశ్వరుని అపార కటాక్షము. ఆ జీవి పూర్వజన్మలో జన్మాంతరాలలో చేసుకున్నటువంటి పుణ్యం ఉంటే వస్తుంది. కానీ సాధారణంగా మానవుడికే ఈ అవకాశం ఉంది. ఎందుకంటే ధర్మోహి తేషామధికో విశేష అన్నాడు. ఆహార నిద్రాభయ మైథునాన్ని సామాన్యమేతత్ పశుభిన్నరాణం. పశువులకు మానవుడికి ఆహారము, నిద్ర, భయము, మైథునము ఇందులో ఏమీ భేదం లేదయా, అంత సమానమే. మనం పెళ్లిళ్ళు అని చేసుకుంటాము, వాటికి పెళ్లిళ్ళు లేకుండానే సంతానము, మనకు పెళ్లిళ్ళు అయి సంతానము. ఆహారము, నిద్ర, భయము. ఆహారము పూర్వకాలం ఎప్పుడో ఒక పూట తినేవాళ్ళు క్రమంగా 2 పూటలు తినటం మొదలు పెట్టారు. ఇప్పుడు 3 పూటలు, వీలైతే 4 పూటలు కూడా తింటాం. అంటే తినడమే పని. జీవితం లేవగానే టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అయిందా అని. ఎవరికి తెలుగులో ఉపాహారం అంత పొడి వాడు మాట్లాడతాడండి చాదస్తం. కాకపోతే బ్రేక్ఫాస్ట్, అంత పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, అంతకుముందు కాఫీ, ఇంకా వీలైతే బెడ్ కాఫీ. వాడు బెడ్ మీదనే తాగాలి, వాడి కర్మ ఏమో. వాడు బెడ్ కాఫీ, వాడు ఇంకా పాచి నోటితోనే తాగాలి. వాడెంత సంస్కారవంతుడు, మహాత్ముడు, ఎంత పుణ్యాత్ముడు కావాలి. వాడని తలుచుకుంటే కూడా ఇబ్బంది మనకి ఇప్పుడు ఇంత పుణ్య సమయంలో. అందువల్ల మనం తలవద్దు, అటువైపు వెళ్ళొద్దు, తల పెట్టవద్దు. కాబట్టి ఆహారం అంటే ఎట్లా పడితే ఎట్లా అయిపోయాడు మానవుడు 3 సార్లు. డాక్టర్లు కూడా అదే పనిగా టిఫిన్ చేయాలండి, అది మంచి అలవాటు. పొద్దున్నే తింటేది మాత్ర వేసుకోవడానికి. ఎందుకురా పొద్దున్నే 8 గంటలు 8కి చేయరా మీరు టిఫిన్ అని అంటాడు. అదే పెద్ద లోపమైనట్టు, వీడి జన్మలో ఈ మాత్రము యోగం కూడా లేదా అన్నట్టు మనల్ని చూస్తాడు వాడు. అంటే టిఫిన్ చేయరా మీ ఇంట్లో, ఏమో కష్టం, అట్లా బాగుండదేమో, అనాగరిక లక్షణమేమో అని అబ్బాయి చేస్తామండి, 7కే చేస్తామంటాడు. వీడు భయపడిపోయి వాడికి. 8కి కూడా టిఫిన్ చేయరా మీరంటే ఏమో అనాగరికులు అట్లా ఉంటారేమో అని వాడు అడగడాన్ని బట్టే వీడు సమాధానం చెప్తాడు. అందుకని అట్లా కాఫీలు ముందు తాగాలి, మళ్ళీ టిఫిన్లు చేయాలి, మళ్ళీ మధ్యాహ్నం పని. నాకు అంటే ఈ దేవాలయాలు అది నేను ఎక్కువ, నాకు అంత మనసులో నేను ఎక్కువ దేవాలయాలు యాగాలంటే మరి 1:30కు భోజనాలు పెడతారండి. అంటే వీడు 12కు 11కే తినాలి వాడు. ఎందుకంటే మళ్ళీ 3వసారి 2:30కే తినాలి, మళ్ళీ 3, 4 మళ్ళీ 7కు 8కి తినాలి. వీడు జీవితం అంతా తినడంలోనే సరిపోయాయి. ఇంకేం చేస్తాడు మానవుడు? కాబట్టి ఆహారము, నిద్ర కూడా అంతే. అనేక దోష దుష్టస్య కాయస్య ఏకో మహాన్ గుణ అన్నాడు. ఈ ఆయుర్వేద శాస్త్రములో ఎన్నో దోషాలున్నాయిరా ఈ శరీరానికి, కానీ ఇన్ని దోషాలున్న శరీరానికి ఒకే గుణం ఉన్నదన్నాడు. ఈ దోషాలు చెప్తే పెద్ద, అది దాన్ని ఏమనాలి, పట్టిక చాలా పెద్దది. పట్టిక అంటే లిస్ట్ అంటే తెలుస్తుంది. ఈ పట్టిక ఇవన్నీ సరే, ఏదో పట్టిక. ఈ పట్టిక చాలా పెద్దది, అన్ని దోషాలు చాలా ఉంటాయి. ఇన్ని దోషాలు, ఎన్న దోషాలన్నా 100 పెట్టుకోవయాను, 1000 పెట్టుకో, కానీ ఒక్కటైతే గొప్ప గుణం ఉంది దీనికి అన్నాడు. ఈ గొప్ప గుణం తెలుసుకుందాం ముందు మనం. గొప్ప గుణం ఏమిటాయా అన్నాడు. ఒకడు రాత్రి 7కే పడుకుంటాడు, వాడు పొద్దున 7కే లేస్తాడు. ఒకడు రాత్రి 10కి పడుకుంటాడు, వాడు పొద్దున 6కే లేస్తాడు. ఒకడు 11కు పడుకుంటాడు, వాడు 5 గంటలకే లేస్తాడు. నువ్వు ఈ శరీరాన్ని ఎవడు ఎట్లా అలవాటు చేస్తే వాడికి ఇది అట్లా అలవాటు పడుతుందయ్యా, అదే దీని గొప్పతనం అన్నాడు. ఎంత గొప్ప విషయం! వాడు 7కు పడుకున్నా, 8కి పడుకున్నా, 11కు పడుకున్నా 4 గంటల పూట లేచి కూర్చుంటాడు. వాడు పడుకోమని పడుకోడు. వాడు అలవాటు చేశాడు ఈ శరీరాన్ని. యో యథా వర్తయత్యేనం తం తథైవ అనువర్తతే. ఎవడు దీన్ని ఎలా అలవాటు చేస్తే వాడికి ఇది అలవాటు పడుతుందని శరీరం గొప్పతనం అన్నాడు. అటువంటి శరీరాన్ని మనకి ఇచ్చాడు భగవంతుడు. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. ఇది మొట్టమొదటి ధర్మ సాధనం. అయ్యా నేను ధర్మం చేద్దాం అనుకున్నాను, ఈయన మా అయుత చెండి యాగం పెట్టాడు మహానుభావుడు, ఇద్దామంటే వెతికితే చేతిలో డబ్బు ఏమండి, ఎప్పుడో రావాల్సిన డబ్బు ఇంకా రానే లేదు. డబ్బు రాలేదు కదరా, శరీరం ఉంది కదా నీకు. అంటే శరీరంతో ఏం చేయాలంటే నీ ఏం చేయకూడదు, అక్కడ వెళ్ళి కసుగొచ్చు, అక్కడ వెళ్ళి ఒక 10 బిందెలు నీళ్లు పట్టిపోయి, లేదంటే బోరింగ్ వేసుకున్నాడు, బోరింగే కొట్టు. ఈ శరీరాన్ని వంచు, ఓ 100 ప్రదక్షిణాలు చేయి యాగశాలకు, ఆలయానికి, ఏదో ఒక పూజ. అంటే ఇది ఆద్యం ధర్మ సాధనం, మొట్టమొదటి ధర్మ సాధనం శరీరం ఉంది, మర్చిపోవద్దు నువ్వు.
డబ్బు తర్వాత సంగతి, రెండవది. ముందు శరీరం ఉందా లేదా నీకు? అందుకని దీనికి ఇంత ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ శరీరం ఇంత గొప్పదిరా అన్నాడు. అందుకని శరీరం ఉంది కాదా అంటే పుణ్యాత్మ దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. ఈ శరీరము పరమ పావనమైనది, పుణ్యమైనది అన్నాడు. ఈ ధర్మమే చెప్పింది. ఎవడో వచ్చి నువ్వు పాపివి అన్నాడు. పిచ్చివాడా, నువ్వు నీకు పాపం ఎక్కడుంది, వాడెమ్మడి పడి తిరగొద్దు. వాడు చెప్పేవాడే పాపాత్ముడు. నీకు ఈ మాట ఎవడు చెప్తే వాడు పాపాత్ముడని గ్రహించు. కానీ నువ్వు పుణ్యాత్ముడివి, నువ్వు బోల్తా పడద్దు. వాడు చెప్పాడు. నీ పుణ్యం ఏమైందిరా? మీ తల్లిదండ్రులు పుణ్యం చేశారు, మీ తాతలు పుణ్యం చేశారు, లేకుంటే నువ్వెట్లా పుట్టావు? వాళ్ళందరూ పుణ్యం చేయబట్టే నువ్వు మంచి సంప్రదాయం గల హైందవ సనాతన ధర్మంలో పుట్టావు. ఇంతకన్నా ఏం కావాలి నీకు? ఇందులో పుట్టడమే పుణ్యం. నీకు పాపం ఎక్కడుంది? నీతో ఉన్నవాడికి కూడా పాపం లేదు ఈ ప్రపంచంలో. అది సనాతన ధర్మంలో ఉండేవాడి గొప్పతనం ఏమంటే ఎవడి ధర్మంలో ఉన్నాడో వాడికి పాపం లేదు, వాడితో ఉండేవాడికి కూడా పాపం లేదు. ఇంట్లో దీపారాధన చేస్తావా? అగరబత్తి వెలిగిస్తావా? అగరబత్తి ధూమము అలా శివుడికి అర్పణం చేస్తావా? నమస్కారం చేస్తున్నావా? సూర్యుడికి నమస్కారం పెడుతున్నావా? నీకు పాపం ఎక్కడ వస్తుందిరా? ఎందుకు వస్తుంది పాపం? నువ్వు పక్కింటో లేదు, ఎదురింటో లేదు. నీకు ఇంత గొప్ప ధర్మంలో పుట్టావు. అందువల్ల దీన్ని గుర్తించాలి మనం. ఏదైనా ధర్మాచరణం అన్నది యజ్ఞము, యాగము, వ్రతము, దీక్ష, పూజ, హోమము. పూజా కోటి సమం స్తోత్రం. ఒక స్తోత్రం చదివితే కోటి పూజలు చేసినట్టు. ఈ మాట చెప్పగానే పూజలు మానేస్తాం పొద్దు నుంచి అనుకోవద్దు. పూజలు చేయవలసిందే. స్తోత్రం గొప్పదన్నామని వెంటనే పూజలన్నీ మానేయవద్దు. అంత తేలిక కాదు. ఎందుకంటే రెండో మెట్టు ఎక్కాం కదా అని ఒకటో మెట్టు తీసేసామనుకోండి, వాడు ఒకటో మెట్టు కూడా కాదు, నేల మీదకి పడిపోతాడు. అందుకని ఒకటో మెట్టు, రెండో మెట్టు, 20వ మెట్టులో ఉండేవాడు కూడా 19 మెట్లు కింద ఉండాల్సిందే. 90వ మెట్టులో ఉండేవాడికి కూడా 89 మెట్లు కింద ఆధారము కావాల్సిందే. మన దగ్గర ప్రపంచంలో ఉన్న ఒకే దేవుడు. ఆ పైకి వెళ్ళాక ఒకడేరా దేవుడు. నిరాకారో నిరంజన అని చెప్పాడు. ఆ నిరాకారుడు నిరంజనుడు అన్న మాట ఇంకొకడు తీసుకుని వాడు దేవుడు అనేవాడు ఒకడే అని చెప్పి వాడు నానా యాతన పడుతున్నాడు. దేవుడికి రూపం లేదన్నాడు. లేదన్న తర్వాత వాడు ఇంకా మెళ్ళో వేసుకోకూడదు, ఎదురుగా ఉండకూడదు. వాడు ఎంత హింస పడుతున్నాడో చెప్పడానికి లేదు. ఎందుకంటే దేవుడు ఉంటేనే వ్యవహారం నడుస్తుంది. ఇది మన వాళ్ళకి రహస్యం తెలుసు. ఇక్కడి నుంచి ఉన్నాడని మెట్లు కట్టుకుంటూ వెళ్ళాను. 99వ మెట్టు దాకా ఉండి నువ్వే దేవుడివిరా అంటే 99 దాటేటప్పటికి వీడే దేవుడు అవుతాడు. అప్పుడు ఏ రూపం అక్కర్లేదు. అక్కడ నీకు రూపం లేదన్నాడు. ఇక్కడి నుంచి రూపం లేదంటే వీడి ఇక్కడే ఉండిపోతాడు. మెట్లెక్కేది ఉండదు వీడు. అందువల్ల అంత పైకి ఎక్కించడానికి రూపం అనేది ఉన్నది. అంటే రూపములో ఉన్నాడు, రూపము లేకుండాను. రూపం లేకుండా ఉండటం బాగుంది కదా అని తీసుకుంటే వాడు అడుగడుగునా దెబ్బతింటున్నాడు, రూపం చూపించలేడు. వజ్ర కిరీటాలు, వైభవాలు, మహాలక్ష్మీదేవి పద్మంలో కూర్చుంటుంది. ఎన్ని ఆకర్షణలు, ఎంత యోగము. వీణ పట్టుకుంటుంది అమ్మవారు. ఒక ఆమె సరస్వతీదేవి. ఆమెను చూస్తే చాలు చదువు వస్తుంది. మరి వీడు ఏమీ లేకుండా కళ్ళు మూసుకొని సరస్వతి వీణ ఊహించగలడా? అసాధ్యం. చూశాడు కాబట్టి పోతన గారు పద్యం చెప్పారు. శారద నీరజెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి శతతామర సామర వాహిని శుభాకార తనుప్పు నిన్ను మదిగానగన్ ఎన్నడు కల్గు భారతి. అంబ నవంబుజోజ్వలకరంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతి. అమ్మలగన్న ఎట్టి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ సాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ. సురారులమ్మ అని ఆపకూడదు పద్యం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ. అక్కడ ఆపకూడదు పద్యం, అర్థమంతా పోతుంది. సురారులమ్మ కడుపు ఆరడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధియుచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అదో ఆమె కాళ్ళు పట్టుకుంటే అరే భవానీదేవి లలితాదేవిని పట్టుకుంటే కవిత్వం ఎట్లా వస్తుందండి
అంటే ఆమె కాళ్ళే పట్టుకున్నాడు కాళిదాసు. కాళీదాస, మనం తెలుగులో అయితే కాళీదాసు, ఆమె కాళీకి. మన తెలుగు భాషలో కాళీ అమ్మవారు, కాలస్వరూపిణి ఆమె, ఉజ్జయినిలో ఉన్నది అమ్మవారు. ఆ కాళీదేవిని కొలిచాడు. నమః పరమ కళ్యాణి, ఆమెకు నమస్కారం పెట్టాడు. ఆమె బీజాక్షరాలు రాసింది ఆయనకి. ఆయన మహాకవి అయిపోయాడు. ఇప్పటికి కూడా ఇంకొక పేరు కాళిదాసుతో ముందు కవి అంటేనే కాళిదాసు అని వచ్చేస్తుంది. కాదండి ఇంకో పేరు రావాలంటే వాడు చాలా తపస్సు చేయాలి. అంత గొప్ప స్థానాన్ని, అందుకని లలితాదేవి అయితే ఇవే ఇస్తుంది, సరస్వతీదేవి అయితే అవే ఇస్తుంది అని లేదు. ఐం సరస్వతి బీజం అన్నారు. సుదర్శనుడు అనే ఒక సూర్య వంశపు రాజు, ఆయన కేవలం ఐం, ఇంకేం చదువు రాదు ఆయనకి. ఐం అని ఒకటే తెలుసు. ఆయన భూమండలానికి చక్రవర్తి అయ్యాడు. అయితే ఒకసారి ఐం అని అంటేనే అయిపోతామా అంటే అంటూనే ఉండాలి ఐం అని. మనకి ఇప్పుడు అంత ఓపిక లేదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేసినాను గురువు గారు, ఐం అని మీరు చెప్పినారు, ఏం రాదు నాకు అని. ఏమన్నా లేచావా మధ్యలో అంటే, ఇంకా భోజనానికి దానికి లేయకుండా ఎట్లుంటాం గురువు గారు, ఒక భోజనానికి 1 గంట లేచా. పొద్దున్న 9కి మొదలు పెట్టావు కదరా, మరి ఏమంటే కొంచెం ఆలస్యం అయింది టిఫిన్ చేయడానికి, 10 గంటలకు ఒకసారి టిఫిన్ కోసం లేచినాను. బాగానే ఉంది. మరి 10 గంటలకు టిఫిన్ కోసం లేచినావు, 1 గంటకు భోజనానికి లేచినావు, 3 గంటలకు స్నాక్స్, 3కు లేచినావు. మళ్ళీ కాలేదు గురువు గారు, ఇంకెవరికి వస్తుంది ఈ లోకంలో, ఈ సమాజంలో నాకన్నా చేసేవాళ్ళు చాలా మంది చెప్తుంటారు. నాకంటే చేసేవాడు ఒకడు ఉంటాడండి, నాకే రాలేదు, ఇంకా ఎవరికన్నా ఏం వరాలు వస్తాయండి అంటే వీడు అప్పుడే దాంట్లో విసుగు పడిపోయి ఏమో చేసినట్టు, అసలు పొద్దు నుంచి చేస్తానండి పూజ, నేను అమ్మవారు లలితా సహస్రం చేస్తాను, నేను మళ్ళీ జపం చేస్తాను, మళ్ళీ ధ్యానం చేస్తాను, ఇంతవి కూడా ఏం కాలేదు గురువు గారు అని. అంటే మనం ఎంత ఆయనకు 2 సార్లు చెప్పగానే అయిపోయిందండి మా పక్కింటి ఆయనకు, అది దుఃఖం. మనకు కాలేదన్న దానికన్నా వాడికి అయిందనే బాధ పెద్ద అన్నది ఇంకా నాకు రాగా. మీరేమో లలిత మంత్రం చేయండి అద్భుతం అని అంటే గురువు గారు ఏది నాకు అంటే మన అశ్రద్ధ, ఆశ ఎక్కువ. ఆశా నామనది మనోరథ జలా కృష్ణాతరంగాకుర రాగగ్రాహవతి వితర్క విహగా ధైర్య ద్రుమధ్వంసిని. ఆశ అనేది ఒక నది అన్నాడు. నదిలో ఎన్ని నీళ్లు ఉంటాయండి, ఎన్ని అలలు ఉంటాయి, ఒక్కొక్క అలకి ఎన్ని బిందువులు ఉంటాయి. మన ఆశలు కూడా అట్లుంటాయి. ఆశ ఎంత పొడుగులు ఉన్నాడు, 2 ఆశ అన్నాడు దాన్ని. ఆశ అంటే దిక్కు అన్నాడు సంస్కృతంలో. ఈ దిక్కు ఎక్కడికి అయిపోతుందండి, ఇది దిక్కు అనుకుంటే ఇట్లా పోయే కొద్దీ దిక్కు ఉంటుంది, ఆ కొస అందదు మనకు. దిక్ అంతములు అన్నాడు. అందుకే దిక్కు అంతం ఎక్కడ అందదు, అందుకనే ఆశ అన్నారు. నాకు ఏం కోరిక లేదండి, ఈ ఒక్క కోరిక. ఇదిగో మా అబ్బాయికి వేరే కోరికలు ఉన్న మనిషి కాదు, నాకు కూడా తెలుసు సంగతి. కోరింది, సరే అబ్బాయికి పెళ్ళి అయింది. పెళ్ళి అయితే అయింది గురువు గారు, కానీ ఏమైందంటే ఇప్పుడు వీసా కోసం అప్లై చేసిన గురువు గారు రాలేదు. మన ఊరు ఏం చెడిపోయింది నాయన, నువ్వు అక్కడ పోయి ఉద్ధరించడానికి, ఇక్కడ ఏమి అంటే అందరు పోతున్నారు కదా గురువుగారు, మా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, అవతల వీధి వాళ్ళు కూడా పోయినారు, ఇంకా మేమే పోంది. సరే వీసా రావాలి, ఏదో యాగమో యజ్ఞమో పూజో పురస్కారమో ఆయన చెప్పి కూర్చోబెట్టి సంకల్పం చెప్పి అన్ని చెప్పి ఏదో వీసా వస్తుంది అనుకోండి. వీసా వస్తుంది, ఆయనకు వచ్చింది కానీ మా అమ్మాయికి రాలేదండి వీసా. ఒకరక్కడ ఒకరిక్కడ, ఎట్లా గురువు గారు? సరే ఏదో పూజ చేస్తే ఆమెకు కూడా వచ్చింది, ఇద్దరికీ వచ్చింది. వచ్చినా కానీ గురువు గారు మళ్ళీ కానీ ఏమమ్మా ఏమైందంటే ఒక్క కాయ కాయలేదు గురువు గారు, అప్పుడే 2 ఏళ్ళు ఆయా పెళ్ళయి. సరే ఒక కాయ ఏమి 2, 3 కాయలు కాసాయి అనుకుందాము. మళ్ళీ 2, 3 కాయలు కాసాక వాడికి ఫలానా కాన్వెంట్, మనకి ఈ దౌర్భాగ్యం ఒకటి ఉంది, మనకు ఇక్కడ విద్యామందిరము, అక్కడ బహు దుస్తారే, ఎంత పెద్ద మాట అన్నాడు ఆచార్య శంకర్లు, బహు దుస్తారే అన్నాడు. దాటడానికే వీలేదు, దాటామని అనిపిస్తుంటుంది కానీ మళ్ళీ దాటలేదు, అక్కడే ఉన్నట్టుంటుంది. 1000 కాళ్ళ జర్రు ఉంటుంది అనుకోండి, అది ప్రతి కాలు కదిలించినట్టే ఉంటుంది, కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా రాదు. అన్ని కాళ్ళు కదిలించి ఏమైందయ్యా అంటే అక్కడెక్కడే ఉంటుంది, 1000 కాళ్ళ జర్రులాగా ఉంది, కానీ కదిలింది. ఇహ సంసారే